హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణుస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు కంటెంట్ ఏంటంటే చాక్లెట్ స్పంజ్ కేక్ ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. విత్ కప్ మెజర్మెంట్స్ అండ్ వెయిట్ మెజర్మెంట్ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే 1/2 kg స్పాంజ్ అండి. మనకి 1 kg కేక్ కోసం అంటే క్రీమ్ అప్లై చేస్తాం కదా, 1 kg కేక్ కోసం 1/2 kg స్పాంజ్ అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఫ్రీ హీట్ పెట్టేసుకోండి. ఎప్పుడైనా బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే ముందే మనం ఫ్రీ హీట్ పెట్టుకోవాలని చెప్తున్నాను కదా, ఎప్పుడు చూపించలేదు కదా అని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని దానికి సరిపడా మూత పెట్టుకోవాలి. ఎక్కడ కూడా ఎయిర్ బయటికి వెళ్ళకూడదు అనమాట. సో అలా పెట్టుకొని ఫస్ట్ ఏ ఫ్లేమ్లో పెట్టామో సిమ్లో పెట్టాం కదా, అదే ఫ్లేమ్ లాస్ట్ కేక్ బేక్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూ చేయాలన్నమాట. ఇప్పుడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ మీకు కప్స్లో ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, అండ్ కింద మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదండి మెజర్మెంట్. ఇప్పుడైతే 1 కప్ మైదా, 1 కప్ అంటే 130 గ్రామ్స్ అనమాట మైదా తీసుకున్నాము. అండ్ బేకింగ్ పౌడర్ వచ్చి 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ అంటే 3 గ్రామ్స్, అండ్ 1/2 టీ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా, అండ్ కోకో పౌడర్ 1/4 కప్ అండి. 1/4 కప్ మెజర్మెంట్ అంటే మీకు అరౌండ్ 20 గ్రామ్స్ వస్తుంది. ఇప్పుడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా జల్లించేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కోకో పౌడర్ బాగా మిక్స్ అయిన దాకా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను 3/4 కప్ షుగర్ తీసుకున్నానండి, అది 190 గ్రామ్స్ వచ్చింది. నెక్స్ట్ ఇందులో మనం మిల్క్ అది యూస్ చేయము, ఓన్లీ వాటర్ యూస్ చేస్తాము. ఎందుకంటే నేను జెల్ యూస్ చేస్తున్నాను కదా దానికోసం. వాటర్ అయితే 1/2 కప్ అండి. ఇప్పుడు జెల్ వచ్చేసి 6 గ్రామ్స్ అంటే 1 టీ స్పూన్. ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ వాటర్ చెప్పాను కదా, 1/2 కప్ వాటర్ వేసేసుకొని అందులో 1 టీ స్పూన్ జెల్ వేసేసుకొని, నేను షుగర్ పౌడర్ తీసుకోలేదండి ఎందుకంటే జెల్ యూస్ చేసేటప్పుడు మనం ఎక్కువసేపు ఎలాగా బీట్ చేస్తాం. సో పౌడర్ వేయటం వల్ల ఏంటంటే తొందరగా మిక్స్ అవ్వాలనే కదా మనం పౌడర్ వేస్తాము. నేను అయితే షుగర్ క్రిస్టలే వేసానండి. దీనివల్ల మనం ఎలాగో ఎక్కువసేపు బీట్ చేస్తాం కాబట్టి అది షుగర్ అంతా మెల్ట్ అయిపోద్ది అనమాట. సో బీట్ చేసుకోవాలండి మొత్తం కూడా. ఒక మినిమం 5 మినిట్స్ బీట్ చేయాలి జెల్ వేసామంటే, ఎందుకంటే అది తొందరగా మెల్ట్ కాదు. సో మనం జెల్ యూస్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మినిమం 5 మినిట్స్ బీట్ చేసుకునేటట్టే చూసుకోవాలి. బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఫోమీగా వస్తుంది. ఎప్పుడైతే ఇలాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందో అంతవరకు కూడా బీట్ చేయాలండి. ఈ క్రీమీ స్ట్రక్చర్ వచ్చినంత వరకు బీట్ చేసుకుంటేనే మనకి స్పాంజ్ అనేది చక్కగా మనకి ఫ్లఫీగా వస్తుంది అనమాట. చక్కగా పొంగుతుంది. తర్వాత ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది. సో ఇంతవరకు బీట్ చేసుకున్న తర్వాత ఇందులో నేను చాక్లెట్ బేస్ కదండి రెడీ చేస్తున్నాము. సో చాక్లెట్ ఎమల్షియల్ వేసానండి, కొంచెం ఫ్లేవర్ అండ్ కలర్ కూడా. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దాని అంతటిని ఫస్ట్ మనం జల్లించి పెట్టుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్, వాటిని కొంచెం కొంచెం వేసుకొని 2-3 టైమ్స్ బ్యాచెస్గా వేసుకోండి. ఎప్పుడు కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ ఒకసారి వేసుకోవద్దు, ఇలా 2-3 టైమ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి జెల్ యూస్ చేస్తే బ్యాటర్ అనేది థిక్గా ఉంటుంది, మనం హ్యాండ్తో మిక్స్ చేయలేమన్నమాట, టైం పడుతుంది. అలా అని గట్టిగా మిక్స్ చేస్తే మనం ఇప్పటి వరకు చేసిందంతా అందులో దానికోసం ఫ్లఫీనెస్ కోసం మనం అంతగా చేసామో అదంతా పోతుంది అనమాట. సో మనం హ్యాండ్తో బీట్ చేసుకుంటే గనక స్లోగా బీట్ చేసుకోవాలి. నేనైతే బీటర్తో బీట్ చేస్తానండి. ఇప్పుడు వెయిట్ మొత్తం చూపిస్తున్నాను. టిన్ని పెట్టి జీరో చేసేసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ మనకి బ్యాటర్ వెయిట్ వచ్చేసి 573 గ్రామ్స్ వచ్చింది. సారీ 13 గ్రామ్స్ వచ్చింది. ఇది బేక్ అయిన తర్వాత ఎన్ని గ్రామ్స్ అనేది చూపిస్తాను. ఇందాక మనం ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా, అందులో పెట్టేసి 35 మినిట్స్కి నాకు ఇది బేక్ అయిందండి. 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని తర్వాత కొంచెం ఇంకా తడిగా ఉందని ఒక 5 మినిట్స్ వదిలేసాను. ఇప్పుడైతే 35 మినిట్స్కి చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు బేక్ అయిన తర్వాత కూల్ అయిన తర్వాత మీకు దాని వెయిట్ చూపిస్తాను చూడండి. 598 గ్రామ్స్. సో ఇది 600 గ్రామ్స్ వచ్చింది కదండి. అదే వెనీలా కేక్ అయితే గనక, వెనీలా స్పాంజ్ అయితే గనక మనం కోకో పౌడర్ స్కిప్ చేస్తాం కాబట్టి 500, 520 అలా వస్తుంది అనమాట. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.